హాయ్ ఫ్రెండ్స్, ఎంతమందికి కాలచక్రం టాస్క్ వచ్చిన తర్వాత అది కేవలం కామనర్స్ని గెలిపించడానికే బిగ్ బాస్ ప్లాన్ చేసి మరి ఆ టాస్క్ ఇచ్చాడు. కామనర్స్కి ఫేవర్గా, అలాగే సెలబ్రిటీస్కి అన్ఫేర్ అనిపించిన టాస్క్ అని నాకు అన్ఫేర్ అనిపించింది. ఈ టాస్క్ ఎంతమందికి అలా అనిపించింది? కేవలం కామనర్స్కి జనాలలో ఉన్న నెగిటివిటీని పోగొట్టడానికి వాళ్ళకి టాస్క్ ఇచ్చి వాళ్ళు గెలిస్తే కొంతవరకనే ఆడియన్స్ వీళ్ళకి కనెక్ట్ అవుతారని ఉద్దేశంతోనే బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చాడు. కాలచక్రం టాస్క్ ఇచ్చాడని ఎంతమందికి అనిపించిందో వాళ్ళందరూ ఒక్కసారి వీడియో లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో మన ఛానల్ చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ టాస్క్లో అది క్లియర్ కట్గా బిగ్ బాస్ ఎలాంటి స్ట్రాటజీ అని ప్లే చేయొచ్చు అన్నాడు. ఫిజికల్ టాస్క్ ఇది. ఈ ఫిజికల్ టాస్క్లో కామనర్స్ నుంచి 5 స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారండి. మాస్క్ మ్యాన్, మర్యాద మనీష్, డీమాన్ పవన్ కళ్యాణ్, భరణి 2 స్ట్రాంగ్. 5 మేల్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ ఉన్నారు. ఇటువైపు మేల్ కంటెస్టెంట్స్ ఎవరండి? ఇమానియల్, సుమన్ శెట్టి, అలాగే రామరాథోడు. ఇందులో ఇమానియల్ తప్ప రిమైనింగ్ రామరాథోడు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు వీకే కదా. అది ఎలా బ్యాలెన్సింగ్ అవుతుంది? బలాబలాలు చూసుకోవాలి కదా. దానికి తోడు టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఇటు రీతు చౌదరి అటు తనుజ గారు ఇద్దరు సంచాలకుగా ఉన్నప్పుడు తనుజ క్లియర్ కట్గా చెప్తుంది, ఒక హ్యాండ్తోనే కాలచక్రాన్ని పట్టుకోవాలి, పట్టుకున్నప్పుడు ఆ ఒక హ్యాండ్తోని ఇంకో హ్యాండ్తోని పక్క వాళ్ళని తోసేయకూడదు. బయట ఉన్న బర్నీ గారు, బయట ఉన్న ఇమ్మానియల్ గారు ఆ టాస్క్ ప్రకారం వీళ్ళిద్దరు బయట ఉంటారండి. వాళ్ళు మాత్రమే పట్టుకున్న వాళ్ళని బయటకు తోసేయాలి. ఇక్కడ చక్రాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా తోసేయకూడదు అని తనుజ గారు క్లియర్ కట్ ఒక రూల్ పెడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ రూల్ కనుక ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే అప్పుడు బలాబలాలు సమానం అయిపోయి ఎవరిని అంటే ఇటు ఇమానియల్ వచ్చి కామనర్స్ నుంచి వాళ్ళని తీసేసేవాళ్ళు, ఇటు బర్నీ వచ్చి సెలబ్రిటీస్ నుంచి తీసేవాళ్ళు. అప్పుడు కొంచెం ఈక్వల్గా ఉండేది, ఎందుకంటే సింగిల్గా జరిగేది. కానీ ఇక్కడ ఇటు ఐదుగురు మేల్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ ఉన్నారు, ఇటు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులో ఇమానియల్ బయటే ఉన్నాడు. సో వీళ్ళకి చాలా ఈజీగా బయటకు తోసేశారు. ఆ చక్రానికి పెయింటింగ్ చేసినంత టైం పట్టలేదండి. ఆ టాస్క్ జరిగిన టైం చూస్తే కనీసం ఆ చక్రానికి ఆ పెయింటింగ్ కన్నా 20 నిమిషాలు కనీసం 30 నిమిషాలు టైం పట్టేదండి. కానీ ఈ టాస్క్ 3 నిమిషాలు అయిపోయింది. ఇది ఎలా ఫేర్ టాస్క్ అవుతుంది? క్లియర్ కట్గా వన్ సైడెడ్గా జరిగిపోయిన టాస్క్ ఇది. కేవలం కామనర్స్ని గెలిపించడానికే జరిగిన టాస్క్. అప్పటికి ప్రియా శెట్టి అంటది, మీరు ఏ రూల్ అయినా పెట్టుకోండి, మేమే గెలుస్తాం. ఎందుకు అంత అహంకారం అంటే అక్కడ వాళ్ళకు మేల్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్స్ ఉన్నారు. ఒక చేతిని తీసి బయటేస్తే బయట పడిపోతారు. అది క్లియర్ కట్ కనిపిస్తుంది. వాళ్ళందరూ వీకే ఉన్నారు కదా. రీతు చైతన్య ఇట్లా తీస్తే బయటకు వెళ్ళిపోయింది, ఇట్లా దాన్ని చుట్టూ తిరుగుతూ వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారు. అది ఎలా ఫేర్ టాస్క్ అవుతుంది? ఖచ్చితంగా ఇక్కడ సెలబ్రిటీస్కి అన్యాయం జరిగింది. పక్క సెలబ్రిటీకి అన్యాయం జరిగింది. సెలబ్రిటీకి అన్యాయం జరిగిన వాళ్ళందరూ ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకోటి, ఇక్కడ ఈ టాస్క్ స్టార్ట్ అవ్వక ముందు మనిషి చేసిన హడావిడి ఉంటుందండి. వామ్మో, నవ్వుతో నా భవిష్యత్ అండి. అంటే ఈ టాస్క్ అనౌన్స్మెంట్ అంటే ఇలా టైమర్ టాస్క్ ఉంటుందండి. ఈ 10 మినిట్స్ ఇక్కడ ఇంకోటి కూడా 10 అవర్స్ ఏమో కామనర్స్ కంట, 12 అవర్స్ ఏమో సెలబ్రిటీస్ కంట. ఎందుకు? టెనెంట్స్కి అంటే ఓకే, వాళ్ళ థీమ్ ప్రకారం టెనెంట్స్కి ఏమో 12 అవర్స్, సెలబ్రిటీస్కి ఏమో మన ఓనర్స్కి ఏమో 10 అవర్స్ అట. ఎందుకు అంత ఫేవరింగ్? ఎందుకు అంత ఫేవరిజం? ఇప్పటి నుంచి ప్రతి జరిగిందల్లా ఓనర్స్కే ఫేవరిజ్గా జరిగితే ఈ టాస్క్లో కూడా వాళ్ళకు 10 అవర్స్ వీళ్ళకి 12 అవర్స్ ఇస్తే వీళ్ళు ఎన్ని టాస్కులు గెలవాలి? వీళ్ళు ఎప్పుడు వీళ్ళ టైంని 0కి వెళ్ళిపోవాలి? అన్ఫేర్ అనిపించింది, టోటల్గా అన్ఫేర్ అనిపించింది. దానికి తోడు వీళ్ళ యొక్క వే ఆఫ్ బిహేవియర్ బాగా లేదండి ఓనర్స్ది. ఆ టాస్క్లో డీమాన్ పవన్ సుమన్ శెట్టి గారిని కాలు తీసి బయటకు పంపిస్తాడు, కాలు ఇట్లా లేపి బయటకు పంపిస్తాడు. నాకు అది నచ్చల. మీరు అనుకోవచ్చు, అరే బాబు ఇది టాస్క్ లాగా చూడమని. నేను ఈ పర్టికులర్ టాస్క్ను చూడండి. ఇప్పటికే జనాలలో, ఆడియన్స్లలో సుమన్ శెట్టి గారి మీద సింపతి ఉంది. ఆయన పిఆర్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది. ఆయన పిఆర్ టీం ఈ సుమన్ శెట్టి గారు హౌస్లో ఏం చేయకముందే సింపతి యొక్క వీడియోలు టెలికాస్ట్ చేసి స్లో మోషన్లో ఇన్స్టాగ్రామ్లో ఒక వైరల్ చేస్తున్నారు. కొన్నిసార్లు అతని నామినేషన్లో మాట్లాడడానికి కేజీఎఫ్ రేంజ్ బీజం పెట్టి ఎలివేషన్స్ ఇస్తున్నారు. కర్ణాటక, బెంగళూరులో అయితే ఈయనకు బీభత్సమైన నెగిటివిటీ ఉంది, బీభత్సమైన సింపతి ఉంది. ఇప్పుడు ఇలా డీమాన్ పవన్ కాలు తీసి బయటకు పెట్టడంతోనే ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ అయిపోయిందండి. ఫుల్ ఆఫ్ సింపతి క్రియేట్ అయిపోయింది. ఇంకా ఆయన ఆపేవారు లేరు. ఇంకా ఓటింగ్ ఇంకా ఎక్కువ అయిపోయింది. బిగ్ బాస్ కత్తిస్తాడు, పువ్విస్తాడు. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ పర్సనాలిటీ ఏంటి? నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. నీ పర్సనాలిటీ టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ పువ్విస్తాడు, కత్తిస్తాడు. ఓకే, టాస్క్ ఇచ్చాడు, నువ్వు ఎలానే స్ట్రాటజీ ప్లే చేయొచ్చు అన్నాడు. కానీ సుమన్ శెట్టి గారిని అలా కాలు లేపి కింద పడేయడం ఖచ్చితంగా డీమాన్ పవన్కి నెగిటివ్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు డీమాన్ పవన్ అంతగా పెద్దగా నెగిటివ్ అనేది లేదు. బట్ ఈ టాస్క్లో సుమన్ శెట్టి గారిని అలా పడేయడంతో సుమన్ శెట్టి గారికి సింపతి క్రియేట్ అయింది, డీమాన్కి నెగిటివ్ క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఇది మైనసే డీమాన్ పవన్కి. నేనైతే దీన్ని టాస్క్లో చూసినా సరే సుమన్ శెట్టి గారిని అలా కాలు లేపి కింద పడేయడం నాకు నచ్చలేదు. బిగ్ బాస్ ఇచ్చిన దాని ప్రకారం
ఎండ్ బజర్ మోగే సమయానికి ఎవరి టీం నుంచి ఎక్కువ మంది ఆ చక్రాన్ని పట్టుకొని ఉంటారో వాళ్ళ టీం గెలిచినట్టు. ఆల్రెడీ ఓనర్స్ టీం నుంచి, కామనర్స్ టీం నుంచి ముగ్గురు ఉన్నారు. పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, మాస్క్ మ్యాన్, వీళ్ళు ముగ్గురు ఆ కాలచక్రాన్ని పట్టుకొనే ఉన్నారు. టెనెంట్స్ నుంచి, సెలబ్రిటీస్ నుంచి కేవలం సుమన్ శెట్టి గారే ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు ఆయన కింద పడేయకపోయినా ముగ్గురు వాళ్ళే ఉన్నారు కాబట్టి, లీడ్ వాళ్ళనే ఉంది కాబట్టి ఎండ్ బజర్ మోగినా సరే గెలిచే టీము కామనర్సే. అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు అంత క్రూరంగా, అంత ఘోరంగా కాలు ఎత్తి కింద పడేసిన అవసరం లేదు. నార్మల్గా తోసేసిన ఆయన వెళ్ళిపోయేవాడే. ఎందుకంటే సింగిల్ హ్యాండ్ పట్టుకోవాలి, వీళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఇలా తోసేసిన వెళ్ళిపోయేవారు. మరి కాలు లేపి మరి కింద పడేసిన అవసరం లేదనేది నా పాయింట్. ఆ పర్టికులర్ సీన్లో నాకు డిమాండ్ పవన్ నచ్చలేదు. సుమన్ శెట్టి గారి యొక్క ఎఫర్ట్స్ సూపర్బ్ అనిపించాయి. సుమన్ శెట్టితో పాటు ఇమ్మానియల్ కూడా చాలా బాగా ఆడాడు, ఎక్సలెంట్ ఎఫర్ట్స్ ఇచ్చాడు. కళ్యాణ్ చెప్పినట్టు, కళ్యాణ్ అంటే ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్ చరిత్రలో మనం గెలిచామా ఓడిపోయామనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఆడాము ఒక టాస్క్ను అనేది అదే ఇంపార్టెంట్. అది ఆ ఎఫర్ట్స్ చూస్తారు. ఆ ఎఫర్ట్స్ ఇమ్మాన్యుయల్ 100% ఇచ్చాడు. అంటే భరణి గారు చాలా ఫిజికల్ స్ట్రాంగ్ కాబట్టి ఆయన హోల్డ్ చేశాడు, కానీ అయినా కూడా చాలా బాగా ఎఫర్ట్స్ ఇచ్చాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఈ టాస్క్లో హీరోలు అయితే ఖచ్చితంగా సుమన్ శెట్టి, ఇమ్మానియల్. ఇక మన సోకాళ్ళు ది గ్రేట్ సోల్జర్ పవన్ కళ్యాణ్ ఏం చేశాడండి, 2 హ్యాండ్స్తోని ఆ కాలచక్రాన్ని పట్టుకున్నాడు. టైమరింగ్ పెట్టినా కూడా కొంచెం ఎక్కువసేపు పట్టుకున్నట్టు నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే అది లైవ్లో ఫుల్ ఫ్లెడ్జ్గా టాస్క్ ఇవ్వలేదు, కేవలం ఎపిసోడ్లో మాత్రమే ఇచ్చాడు కాబట్టి అందుకే తనుజ గారు వచ్చి అవుట్ కళ్యాణ్ అన్నారు. నాకు అన్ఫేర్ అనిపించింది. ఇదే పవన్ కళ్యాణ్ బర్నీ గారిని నామినేట్ చేసేటప్పుడు, సార్ గెలుపోవటంలో విషయం కాదండి, మన పర్సనాలిటీ మనం ఎలా ఆడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అని అన్నాడు కదా. మరి ఇప్పుడు ఏమైందయ్యా, మొన్న కెప్టెన్సీ టాస్క్లో ఆ బోర్డు పైన హ్యాండ్ పెట్టి అక్కడ అన్ఫేర్గానే ఆడావు. మళ్ళీ ఈ రోజు ఈ టాస్క్లో కాలచక్రం 2 హ్యాండ్స్తో బట్ ఇక్కడ అన్ఫేర్గానే ఆడావు. మళ్ళీ నువ్వు నీతులు చెప్తావు, నువ్వు ఇంకొకరు నామినేట్ చేస్తావు. నచ్చలా కళ్యాణ్. రోజుకు డే బై డే ఇంకా నాకు నెగిటివ్ అవుతున్నాడు తప్ప పాజిటివ్ అవ్వట్లే. ఇక మనం పులిహోర కంటెంట్ గురించి మాట్లాడుకుందామండి. వాము అదేం పులిహోర. వాళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత నాకైతే సీజన్ 4లో మోనాల్, అభిజిత్, అఖిల్ ఎలానో ఈ సీజన్ 9లో మోనాల్ ప్లేస్లో రీతు, అభిజిత్ ప్లేస్లో, అంటే అంత తెలివి కాదండి, నేను జస్ట్ లవ్ ట్రాక్ వరకు ఏం చెప్తున్నా, అభిజిత్ ప్లేస్లో డిమాను, అఖిల్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ అలా అనిపించిందండి. అది కంటెంట్ కానీ కంటెంట్ కోసమే చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ లవ్ అని క్లియర్ కట్గా చూస్తే అర్థమవుతుంది. కేవలం ఆర్టిఫిషియల్గా అనిపించింది. అట్లీస్ట్ ప్రీవియస్ సీజన్లో చూసిన కొన్ని లవ్ స్టోరీస్ కొంచెం వరకు బాగానే చూడాలనిపించేది. కానీ ఈరోజు వీళ్ళు వేసిన చూసిన తర్వాత ఆర్టిఫిషియల్గా వేసినట్టు అనిపించింది, చిరాకు అనిపించింది. ఎస్పెషల్లీ సంజన గారు, ఇమ్మానియల్ గారు. సంజన గారు కంటెంట్ ఇవ్వకపోతే, ఇమ్మానియల్ గారు కనుక ఎంటర్టైన్మెంట్ చేయకపోతే ఈ సీజన్ ఎంత దారుణంగా ఉండేది, ఈ ఎపిసోడ్స్ ఎంత బోరింగ్ ఉంటాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన ఎపిసోడ్ అండి. ఇప్పటి వరకు జరిగింది మొత్తం ఇమ్మానియల్ గారు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్, సంజన గారు ఇచ్చిన కంటెంట్, ఈ రెండింటి మీదనే సీజన్ ఇప్పటి వరకు చూడాలనిపించింది. ఆ టీఆర్ పైన వచ్చింది. బట్ వాళ్ళు సైలెంట్గా ఉంటే ఈ సీజన్ అస్సాం అని అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన ఎపిసోడ్. వీళ్ళిద్దరు సైలెంట్గా ఉన్నారు. ఎపిసోడ్లో ఏమీ లేదు, డొల్లా అస్సలు ఏమీ లేదండి. నాకు ఇక్కడ తనుజ గారు గుడ్ అనిపించిందండి. ఆ మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి అన్నది, అది అట్లీస్ట్ అక్కడ జరిగిందన్న కొంచెం ఎక్కువ టైం టెలికాస్ట్ చేస్తుంటే కొంచెమైనా తనుజ గారికి పాజిటివ్ అయ్యేది. బట్ మన బిగ్ బాస్ ఏం చేసిందంటే, ఆయనకు పులిహోర కావాలి కదా, ఎందుకంటే డిమాండ్ పవన్ తీసుకున్నది అందుకు కదా, పులిహోర కల్పం బాబు, నువ్వు హౌస్లోకి వెళ్ళి అలా అయితే నువ్వు ఎక్కువ కాలం ఉంటే మేము చూసుకుంటాం కదా, నువ్వు వెళ్ళని చెప్పి పంపించినట్టుంది. అందుకే అదే పనిగా దాడి చేస్తూనే ఉన్నాడండి. అసలు టాస్క్ జరుగుతుంది అక్కడ, వాళ్ళందరూ మాట్లాడుకుంటే ఈ డిమాండ్ పవన్ రీతు చౌదరి దగ్గరికి వెళ్ళి, నేను నిన్న బ్లూ షర్ట్ వేసుకున్నా, నువ్వెందుకు చూడలే, నన్ను ఎందుకు పట్టించుకోవాలంట. అరే బాబు ఏంది అక్కడ జరిగేది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, టాస్క్ కోసం మాట్లాడరా, నీ పులిహోర ఎవరికి కావాలి, నాకు అర్థం కాదు. వరస్ట్ అండి. ఇలాగే కంటిన్యూ అయితే డిమాండ్ పవన్ వెళ్ళిపోతారు, బయట ఖచ్చితంగా వెళ్ళిపోతారు, 100% వెళ్ళిపోతారు. ఇప్పటికే బీభత్సమైన నెగిటివ్ ఉంది కామనర్స్లో. ఈ పులిహోర కంటెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆడియన్స్ చూడడానికి ఇష్టపడట్లేదు. అదైతే ఫ్యాక్ట్, అదైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతా మాత్రం ఈ సీజన్ అస్సాం వెళ్ళిపోయినట్టే. బిగ్ బాస్ ఇలాగే కామనర్స్కి ఫేవర్ చేసినా కూడా అస్సాంకి వెళ్ళిపోయినట్టే. నాకైతే చెత్తగా అనిపించింది. మంచిగా వెళ్తున్న సీజన్ని కాస్త ఈ పులిహోర కంటెంట్ పెట్టి బిగ్ బాస్ ఈ సీజన్ని చంపేస్తున్నాడు, కిల్లింగ్ చేస్తున్నాడు. ఒకవేళ ఈ వర్ష కనుక రాంగ్ అయితే నేను బ్యాక్ తీసుకుంటా. దానికి తోడు సీజన్ 6 వైబ్స్ ఎక్కువ వస్తున్నాయి. నిన్న చూసిన ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీకు రైట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.